మహాకుంభమేళా స్టార్ట్ అయింది. తొలి రోజే పోటెత్తారో భక్తులు. ఇప్పటి వరకు 60 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమంలో లక్షలాదిగా భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రయాగ్రాజ్కు భక్తులు తరలి వస్తున్నారు. 45 రోజుల పాటు సాగుతోంది ఈ మహాకుంభమేళా. గంగా, యమున, సరస్వతి నదీ సంగమం దగ్గర కుంభమేళా జరుగుతోంది. పటిష్టమైన భద్రత, సీసీటీవీల పర్యవేక్షణలో ప్రయాగ్రాజ్కి మొత్తం ఆ భద్రతలోనే ఉంది. ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో మహాకుంభమేళాని ప్రారంభించారు యూపీ సీఎం యోగి. ఇవాళ మొదలైన ఈ మహాజాతర ఫిబ్రవరి 26 వరకు అంటే 45 రోజుల పాటు సాగుతుంది. ఈ 45 రోజుల్లో సుమారు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే చోట పుణ్యస్నానాలు ఆచరించనున్నారు భక్తులు. ఈ 45 రోజులు గంగా స్నానాలు, పూజలు కొనసాగుతూనే ఉంటాయి. అయినా ఈ 45 రోజుల్లో 6 రోజుల్ని అత్యంత పవిత్రమైనవిగా ప్రకటించారు. అవి జనవరి 13 పౌర్ణమి, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజుల్లో స్నానమాచరిస్తే మోక్షం సిద్ధిస్తుందన్నది విశ్వాసం. ఈ రోజుల్లోనే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక 12 ఏళ్లకోసారి వచ్చే ఈ కుంభమేళా కోసం భారీ ఏర్పాటు చేసింది యూపీ గవర్నమెంట్. 12 కిలోమీటర్ల పొడవున ఘాట్లు, 400 కిలోమీటర్ల మేర రోడ్లు, 4000 హెక్టార్ల విస్తీర్ణంలో వసతి ఏర్పాట్లు చేశారు. 25,000 పడకలు, 1,50,000 టాయిలెట్స్ రెడీగా ఉంచారు. సుమారు 50,000 మంది పోలీసులు, 15,000 మందికి పైగా శానిటేషన్ సిబ్బంది విధుల్లో ఉంటున్నారు.